గత సంవత్సరం వరకు కూడా భారత్ కెనడా రిలేషన్స్‌లో ఖలిస్తానీ యాక్టివిటీస్, ఖలిస్తానీ టెర్రరిస్టులు దానికి సంబంధించి చాలా వివాదాలే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే అప్పట్లో ఉన్న జస్టిన్ ట్రూడో ప్రభుత్వం ఎవరైతే నిజ్జర్ ఉన్నారో ఆయన కెనడాలో హత్యకు గురవడానికి ప్రధానమైన కారణం భారతదేశం అని చెప్పి డైరెక్ట్‌గానే ఎలిగేషన్స్ ఏశారు. అయితే ప్రస్తుతం కెనడాలో పరిస్థితులు మారాయి. కెనడాలో ప్రభుత్వంలో కొత్త ప్రైమ్ మినిస్టర్ వచ్చారు. ఆయనే మార్క్ కార్నీ. ఆయనొచ్చిన తర్వాత భారతదేశంకి సంబంధించి ఆయన చాలా విషయాల్లో ముఖ్యంగా భారత వ్యతిరేక భావజాలం కల ఖలిస్తానీ తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో అంటే వాళ్ళకి ఖలిస్తాన్ అనే సపరేట్ దేశం కావాలి, ప్రత్యేక దేశం కావాలి, భారతదేశం నుంచి విడిపోవాలి. దీనికి సంబంధించిన తీవ్రవాదులు ఎవరైతే కెనడాలో తలదాచుకున్నారో అక్కడి నుంచి యాక్టివిటీస్ చేస్తారో వాళ్ళపైన ఇప్పుడు కెనడా కఠినమైన చర్యలు తీసుకుంటుంది. రీసెంట్‌గా మన అజిత్ దోవల్ గారు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మరియు కెనడా సెక్యూరిటీ అడ్వైజర్ నెతాలీ ద్రోయిన్ ఇద్దరు మీట్ అయ్యి ఎలాంటి చర్యలు తీసుకోవాలని చర్చించారు. దానిలో భాగంగా రీసెంట్‌గా మనం గమనిస్తే గనక ఇందర్జిత్ సింగ్ గోసల్ ఈయన కెనడా సిక్కు ఉగ్రవాదంలో కీలక పాత్ర పోషిస్తారనమాట. ముఖ్యంగా కెనడాలో ఖలిస్తానీ రిఫరెండం క్యాంపెయిన్ ఈయన నడుపుతున్నారు. ఎప్పుడైతే హర్దీప్ సింగ్ నిజ్జర్ చనిపోయారో ఆ తర్వాత ఈ క్యాంపెయిన్ భారం మొత్తం కూడా ఇందర్జిత్ సింగ్ గోసల్ తీసుకున్నారనమాట. ఈయన్ని ఇప్పుడు రీసెంట్‌గా కెనడాలో అరెస్ట్ చేశారు. అంతేకాదు ఈ గోసల్ 6 ఫర్ జస్టిస్ అనే ఆర్గనైజేషన్‌లో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. దాంతో పాటు బబ్బర్ కల్సా ఇంటర్నేషనల్‌తో కూడా ఈయనకి లింక్స్ ఉన్నాయంట. దీనికి సంబంధించి ఇప్పుడు రీసెంట్‌గా కెనడాలో ఇందర్జిత్ సింగ్ గోసల్ చాలా ఖలిస్తానీ యాక్టివిటీస్‌లో కీలక పాత్ర పోషించారు. మనం గనక గత 2, 3 సంవత్సరాల నుంచి భారత్ కెనడా సంబంధాలు గనక చూస్తే జస్టిన్ ట్రూడో ప్రభుత్వం భారతదేశం పైన చాలా విమర్శలు చేసింది. ఆ టైంలో మన డిప్లొమాటిక్ ఆఫీసర్స్ విషయంలో కూడా మనం చూస్తే గనక మన హై కమిషన్ ఆఫీస్‌లో డిప్లొమాటిక్ స్టాఫ్‌ని మనం విత్‌డ్రా చేసుకోవాల్సి వచ్చింది. అంతేకాదు మన డిప్లొమాట్స్‌ని అప్పట్లో కెనడా ప్రభుత్వం పర్సన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ లిస్ట్‌లో కూడా పెట్టిందనమాట. దాంతో మన హై కమిషనర్ ఆఫీస్ నుంచి చాలా మంది డిప్లొమాట్స్‌ని వెనక్కి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పుడు కొత్తగా కెనడాలో మార్క్ కార్నీ ప్రభుత్వం వచ్చింది. దాంతో ఇండియా కెనడా రిలేషన్స్ బలపడ్డాయి. ఇండియాకు ఇంపార్టెన్స్ కూడా కెనడాకు అర్థమైంది. దాంతో పాటు అతి ముఖ్యంగా ఖలిస్తానీ వేర్పాటు వాదం అనేది మన దేశం యొక్క సార్వభౌమ అధికారాన్ని దెబ్బతీస్తుందని చెప్పి కూడా మనం ఎప్పటినుంచో చెప్తున్నాం. ఇప్పుడు కెనడా దాన్ని గుర్తించి ఇండియా కెనడా సంబంధాల్లో దాన్ని కీలకంగా తీసుకుని ఇండియా వైపు కెనడా పాజిటివ్‌గా స్టెప్స్ ఏస్తూ ఖలిస్తానీ ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో తొక్కేస్తుంది.